హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ డెవాప్స్ బై మీను. ఈ వీడియోలో వచ్చేసి మనం S3 బకెట్లో ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఏ విధంగా అప్లోడ్ చేస్తాం అండ్ అప్లోడ్ చేసిన ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మనం ఏ విధంగా పబ్లిక్లీ యాక్సెసిబుల్ చేస్తాం అనే దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. సో ఫస్ట్ S3 అనగానే మనకి నేమ్లోనే రిఫ్లెక్ట్ చేస్తుంది, సింపుల్ స్టోరేజ్ సర్వీస్. సో స్టోరేజ్ సర్వీస్ అంటే మనకు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆ వర్డ్లోనే అర్థమవుతుంది. సో ఏమంటే మనం ఏదైనా స్టోర్ చేసుకోవచ్చని. ఏదైనా ఇన్ ద సెన్స్ మనకి ఏదైనా సపోజ్ ఇప్పుడు అనుకోండి మీ దగ్గర ఏదైనా లోకల్ ఫైల్స్ ఉంటాయి. సో అవేమంటే సో లోకల్ స్టోరేజ్లో ఎక్కువ స్టోర్ చేయలేదు. బట్ మనకి క్లౌడ్ అనుకోండి, సో అన్లిమిటెడ్ డేటా అనేది ఉంటుంది. సో మనం ఎంతైనా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనము లోకల్లో స్టోర్ చేసుకున్నాం, ఎప్పుడైనా మనకి సర్వర్ ఇష్యూస్ వచ్చాయి, లోకల్ సర్వర్ క్రాష్ అయింది అనుకోండి, సో అప్పుడు మనకు డేటా అంతా లాస్ అవుతుంది. సో బట్ మనకి ఏడబ్ల్యూఎస్లో సో ఇలాంటి ఇష్యూస్ అన్ని ఓవర్కమ్ చేయడానికి మనం మన డేటాని సెక్యూర్గా S3 బకెట్లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ S3 బకెట్లో మనము ఏ విధంగా బకెట్స్ అనేది క్రియేట్ చేస్తాం, ఆబ్జెక్ట్స్ అంటే నథింగ్ బట్ ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆబ్జెక్ట్స్ అంటాం. సో వాటిని ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలి అండ్ వాటిని ఏ విధంగా బ్రౌజర్ ద్వారా యాక్సెస్ చేస్తాము అనేది మనం తెలుసుకుంటాం. ఫస్ట్ మనము బకెట్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ రీజియన్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు, మీరు ఏ రీజియన్లో చూస్ చేయాలనుకుంటే ఆ రీజియన్ చూస్ చేసుకోండి. బకెట్ నేమ్ అనేది ఇస్తారు. అండ్ బకెట్ నేమ్ కూడా ఇక్కడ చూడండి, బకెట్ నేమ్ మస్ట్ బి 3 to 63 క్యారెక్టర్స్. అండ్ అలానే బకెట్ నేమ్స్ అనేది బిగిన్ అండ్ ఎండ్ విత్ లెటర్ ఆర్ నెంబర్ అనే ఉంటుంది. అండ్ అలానే బకెట్ నేమ్ ఇస్తాం కదా, సో బకెట్ నేమ్ అనేది చాలా యూనిక్గా ఉండాలి. సో ఎందుకంటే మనం యాక్సెస్ చేసేది సో గ్లోబల్ వైజ్ ఉంటుంది కాబట్టి సో నేమ్స్ అనేది సపోజ్ ఇప్పుడు ఏదైనా నేమ్ ఇచ్చామనుకోండి, సో ఆ నేమ్ ఆల్రెడీ ఇక్కడ ఎవరైనా S3 బకెట్ అనేది క్రియేట్ చేస్తుంటే ఆ నేమ్ అనేది తీసుకోదు. సో అలాంటప్పుడు మనం క్రియేట్ చేసే నేమ్స్ అనేది యూనిక్ ఉండాలి. సో మీరు ఏ నేమ్ అయినా ఇచ్చుకోండి. సో సపోజ్ ఇప్పుడు నేను లైక్ మీను డెవాప్స్ 0812 అనే బకెట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఇంకా రిమైనింగ్ ఆబ్జెక్ట్ ఓనర్షిప్, సో ఇవన్నీ కూడా డిఫాల్ట్ ఇస్తున్నాను. ఇక్కడ పబ్లిక్ యాక్సెస్ అనేది బ్లాక్ అనేది ఆటోమేటిక్ ఎనేబుల్ ఉంది. సో నేనైతే నా ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి పబ్లిక్గా యాక్సెస్ చేయాలనుకుంటున్నాను కాబట్టి అక్నాలెడ్జ్ చేస్తున్నాను. సో నేను నా ఆబ్జెక్ట్స్ అనేది పబ్లిక్గా యాక్సెస్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి డిసేబుల్ చేశాను. దెన్ ఓకే, ఇంతే అండి. బకెట్ క్రియేషన్కి ఏమీ లేదండి. సో నార్మల్గా అన్ని డిఫాల్టే ఉన్నాయి ఆప్షన్స్ అన్నీ కూడా. సో చూస్ ఆప్షన్స్ క్రియేట్ బకెట్. ఇప్పుడు చూడండి మీను డెవలప్. సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ యాక్షన్స్లోకి వెళ్తే ఇక్కడ మనం ఏమైనా చేసింటే మనకి ఆప్షన్స్ ఏమైనా వస్తాయి. బట్ మనం ఇంకా ఏం చేయలేదు. ఇక్కడ ఫోల్డర్స్ ఉన్నాయి. సో ఫోల్డర్స్ వైపు మనం క్రియేట్ చేసి ఫోల్డర్స్ ఇచ్చామనుకోండి, ఫోల్డర్స్ నుంచి అవుతుంది. లేదు డైరెక్ట్గా మనకి ఇక్కడే మనం ఆబ్జెక్ట్స్ అనేవి ఏమైనా అప్లోడ్ చేయాలనుకోండి, డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి అప్లోడ్ అనేది క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ మనం అప్లోడ్ చేయొచ్చు. బట్ నేను నార్మల్గా నా ఫైల్స్ అనేది అప్లోడ్ చేస్తాను. సో సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఇమేజెస్ చెక్ చేస్తే ఇక్కడ బీచ్ ఇమేజ్ అయితే ఉంది. సో నేను ఆ ఇమేజ్ అనేది అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో లెట్ మీ అప్లోడ్. ఓకే, అప్లోడ్ అయితే అయింది. క్లిక్ ఆన్ అప్లోడ్. సో ఇప్పుడు చూడండి, అప్లోడ్ అయితే అయింది. సో లెట్ మీ గో టు మై బకెట్. ఇక్కడ ఆబ్జెక్ట్స్లో బీచ్ జేపీజీ ఓపెన్ చేసాం కదా, ఓపెన్ చేస్తే ఇక్కడ ప్రాపర్టీస్ ఉంది కదండి, ప్రాపర్టీస్ దగ్గర ఇక్కడ ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ ఉంది కదా. సో మనం ఈ యూఆర్ఎల్ అనేది క్లిక్ చేసి బ్రౌజర్లో ఎక్కడైనా మీరు బ్రౌజర్లో ఓపెన్ చేయండి, అది యాక్సెసిబుల్ అనేది అవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ ఇలా ఎర్రర్ వచ్చింది అనుకోండి, సో ఇక్కడ యాక్సెస్ డినైడ్ అని వస్తుంది. సో ఈ యాక్సెస్ డినైడ్ ఏమంటే సో మనం అనేది పబ్లిక్ యాక్సెస్ అనేది అయితే పర్ఫెక్ట్ ఇవ్వలేదు, ఇక్కడ మనము పాలసీస్ అనేది ఇవ్వలేదు. సో మనం దీనికి వచ్చేసి పర్మిషన్స్లోకి వెళ్ళండి. పర్మిషన్స్లోకి వెళితే సారీ ఒక్క నిమిషం, నేను డైరెక్ట్గా ఆబ్జెక్ట్కే కాకుండా డైరెక్ట్గా ఏదైతే బకెట్ ఉందో సో బకెట్కే నేను పాలసీ అనేది యాడ్ చేస్తాను. సో ఇక్కడ మనకి పర్మిషన్స్ ఉంది, బకెట్ మీద క్లిక్ చేస్తే పర్మిషన్స్. సో స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ బకెట్ పాలసీ అని ఉంది. సో ఇక్కడ పాలసీ అంటే ఏమనేది కూడా ఇచ్చారు చూడండి. సో ఈ బకెట్ పాలసీ ఏమంటే మనం JSON లాంగ్వేజ్లో రాస్తాం. సో ఇది ఏం చేస్తుందంటే మనకు ఆబ్జెక్ట్స్ ఏవైతే స్టోర్ ఉన్నాయో మన బకెట్లో సో వీటికి అన్నిటికీ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో లెట్ మీ ఎడిట్. సో నా దగ్గర ఆల్రెడీ ఒక ఈ పాలసీ అయితే రాశాను. సో ఇక్కడ చూ పబ్లిక్ రీడ్ గెట్ ఆబ్జెక్ట్. సో పబ్లిక్ ఆబ్జెక్ట్ ఏదైతుందో సో ఆబ్జెక్ట్ అనేది రీడ్ ఆబ్జెక్ట్ ఇస్తున్నాము. అండ్ అలానే ఇక్కడ రిసోర్స్ ఉంది కదా, సో ఇక్కడ బకెట్ నేమ్ అనేది ఇక్కడ ఉంది చూడండి, బకెట్ ఏఆర్ అనేది రీప్లేస్ చేయండి.
సో క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. ఇప్పుడు ఇక్కడికే వెళ్ళండి. ఇక్కడ చూడండి ఇందాక ఇలా ఎర్రర్ వచ్చింది కదా, సో లెట్ మీ రిఫ్రెష్. చూడండి నేను అప్లోడ్ చేసిన బీచ్ ఇమేజ్ ఏదైతే ఉందో సో ఇది వచ్చింది. సో ఇన్ ద సేమ్ వే మీరు ఏదైనా అప్లోడ్ చేసుకోవచ్చు, ఇమేజే కాదు. సో లెట్ మీ అప్లోడ్ ఏ వీడియో యాజ్ వెల్. సో లెట్ మీ యాడ్ ఫైల్స్ అండ్ వీడియో MP4 వీడియో కూడా అప్లోడ్ చేశాను. క్లిక్ ఆన్ అప్లోడ్. సో బేస్డ్ ఆన్ బ్యాండ్విత్ ఇట్ విల్ టేక్ టైమ్. సో ఇది వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. సో మనం నాట్ ఓన్లీ వీడియో అలా కాకుండా మీరు సపోజ్ మీరు ఏవైనా అప్లోడ్ చేయాలనుకోండి, ఫోల్డర్స్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్స్ లోపల అప్లోడ్ చేసినా కూడా మీకు ఇలానే ఉంటుంది. సో ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇలా ఉంది కదా నేమ్, ఇలా /beach.jpg అని. సపోజ్ ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీరు ఫోల్డర్ క్రియేట్ చేసినట్టయితే ఫోల్డర్ తర్వాత ఫోల్డర్ నేమ్ వచ్చి జేపీజీ ఇమేజ్ అలా వస్తూ ఉంటుంది. సో ఐ థింక్ వీడియో గోట్ అప్లోడెడ్. సో సేమ్ అండి. సో ఇదైనా కూడా ఈ ఇమేజ్ అనేది సో ఇవేమీ లేదు. బకెట్స్లోకి వెళ్తాం. బకెట్స్లో నేను క్రియేట్ చేసిన బకెట్ నేమ్ క్లిక్ చేస్తాం. ఇందులో ఏదైతే ఆబ్జెక్ట్ అనేది నేను యాక్సెస్ చేయాలనుకుంటున్నానో ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తాను. అండ్ ఈ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ క్లిక్ చేసి మనం బ్రౌజర్లో ఇలా ఓపెన్ చేసామనుకోండి, సో మనకి ఇలా వస్తుంది. సో ఇలా చూడండి, ఇది వీడియో అయినా వస్తుంది. మనము లేదు వీడియో కాకుండా మనం ఇమేజెస్ అయినా ఏదైనా అప్లోడ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం S3 బకెట్ అనేది యూస్ చేయొచ్చు. ఇలానే కాదు, S3 బకెట్ స్టోరేజ్కే కాదు, మనం స్టాటిక్ వెబ్సైట్ని హోస్ట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో కూడా మనము S3 గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. సో ప్రజెంట్ ఇప్పుడైతే మనం జస్ట్ S3 అంటే ఏంటి, జస్ట్ S3లో డేటా అనేది ఏ విధంగా అప్లోడ్ చేస్తాం, పబ్లిక్లీ ఏ విధంగా యాక్సెస్ చేస్తాం అనేది మాత్రమే చేశానండి. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాలో అయినా పింక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాల్యుబుల్ టైం.